ఇలా ఊగుతూ ఉన్న దీన్ని A few moments later. ఎంత స్టిఫ్గా ఉందో చూసారా? ఈ ఫాండెంట్ టాపర్స్ అన్నిటిని నేను ఎలా డ్రై చేస్తానో మీ అందరికీ తెలుసుకోవాలనుందా? అయితే ఈ వీడియోని జాగ్రత్తగా చూడండి. ఫస్ట్ ఓవెన్‌ని ప్రీహీట్ చేసుకోవాలి. అంటే కొంచెం వేడి చేసుకోవాలనమాట. మినిమమ్ 90 డిగ్రీస్ సెల్సియస్‌లో పెట్టేసి ఒక 10 మినిట్స్ ప్రీహీట్ చేసుకున్న తర్వాత ఓవెన్ మొత్తం కూడా ఆఫ్ చేసేసి మీ టాపర్స్ అన్నిటిని కూడా ఒక బటర్ షీట్ ఆర్ పార్చ్మెంట్ పేపర్ మీద పెట్టండి. ఒకదానికొకటి అస్సలు అంటుకోకూడదు. దిస్ ఇస్ ద వెరీ ఇంపార్టెంట్. సో, అంటుకోకుండా ఇలా పెట్టేసుకున్న తర్వాత మెయిన్ కూడా ఆఫ్ చేసేసేయండి. చేసేసి ఒక 1 అవర్ అలా వదిలేయండి. లోపల ఉన్న హీట్‌కి ఫాండెంట్ అంతా కూడా ఒకసారి మెల్టింగ్ స్టేజ్‌లోకి వెళ్ళి మళ్ళీ డ్రై అయిపోతూ వస్తుంది గ్రాడ్యువల్లీ. వన్స్ అలా మెల్ట్ అయ్యి డ్రై అవ్వడం వల్ల ఈ ఫాండెంట్స్ అనేవి చాలా థిక్‌గా, స్టిఫ్‌గా ఉంటాయన్నమాట. సో, పర్ఫెక్ట్‌గా ఈ విధంగా డ్రై చేసుకోవచ్చు మీ ఫాండెంట్స్ అన్నిటిని. ఇదైతే అసలు తీయలేకపోయాను. ఎంత బాగుందో కదా! ఇలాంటి టాపర్స్ అన్నీ కూడా డ్రై చేసుకోవచ్చు. చాలు ఈ మాత్రం చాలు పదండి. ఫాండెంట్ డ్రైయింగ్ ప్రాసెస్ గురించి ఫుల్ వీడియో లింక్‌ని కింద ఇస్తున్నాను. ఈ వీడియో నచ్చితే గనుక ఒక చిన్న లైక్ ఇస్తూ సబ్స్క్రైబ్ చేసుకోండి.